హాయ్ ఎవరీవన్, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో ఆర్ఆర్బి గ్రూప్ డి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మాట్లాడుకుందాం. రీసెంట్గా ఆర్ఆర్బి గ్రూప్ డి సిబిటి ఎగ్జామ్ క్లియర్ చేసిన అందరికీ కూడా కంగ్రాచులేషన్స్. ఇప్పుడు ఆర్ఆర్బి సిబిటి ఎగ్జామ్ క్లియర్ చేసిన అందరూ కూడా నెక్స్ట్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి అయితే పెర్ఫామ్ చేయాల్సి ఉంటుంది. దానికి మనకి కాల్ లెటర్స్ త్వరలో రిలీజ్ చేస్తారు. మనకి ఆల్రెడీ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ గురించి మనకి ఒక పీడిఎఫ్ అయితే రిలీజ్ చేశారు. ఈవెంట్స్ ఎలా ఉంటాయి, మేల్ క్యాండిడేట్కి ఎలాగా, అలాగే ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్స్కి ఎలాగా అనేది ఒక పీడిఎఫ్ ఇచ్చారు. టైమింగ్స్, ఎంత వెయిట్ క్యారీ చేయాలి అవన్నీ కూడా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ వచ్చేసి, ఎందుకంటే గ్రూప్ డి జాబ్ అనేది కొంచెం హార్డ్ వర్క్ అయితే ఉంటుంది కాబట్టి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉంటుంది ఈ జాబ్కి. అంటే ఆ జాబ్ చేయగలరా లేదా అన్నది ఈ టెస్ట్ ద్వారా వాళ్ళు ఫైండ్ అవుట్ చేస్తారు. ఫస్ట్ వచ్చేసి ఇందులో 2 ఈవెంట్స్ ఉంటాయి. మేల్ కానీ ఫీమేల్ కానీ ట్రాన్స్జెండర్ కానీ అందరూ కూడా ఈ 2 ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయాలి. ఇంకా పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీస్, పీడబ్ల్యూడి అంటాం కదా, వాళ్ళు, అలాగే అప్రెంటిస్ చేసిన వాళ్ళు, ఎక్స్ సర్వీస్మెన్స్కి అయితే ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది ఉండదు. ఫస్ట్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్ చూద్దాం. మేల్ క్యాండిడేట్స్కి ఇద్దరు కూడా, మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా 1 కిలోమీటర్ అయితే రన్ చేయాలి. అలాగే వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసి మేల్ క్యాండిడేట్స్కి 35 kg వెయిట్ లిఫ్ట్ చేయాలి. అలాగే 2 minutes టైం ఉంటుంది. ఈ వీడియో నేను ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ టైం మన 2019లో ఆల్రెడీ నేను గ్రూప్ డి ఎగ్జామ్ క్లియర్ చేసి ఈవెంట్ కూడా వెళ్ళడం జరిగింది. ఈవెంట్ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. నేను అప్పుడు ఫేస్ చేసిన కొన్ని టిప్స్ ఇద్దామని, అంతే, ఇంకేం లేదు. నేను అప్పుడైతే ఎలాగ స్టార్టింగ్ రన్నింగ్ చేయడానికి స్ట్రగుల్ అయ్యాను, అలాగే లాస్ట్కి ఎలా క్లియర్ చేశాను అన్నీ కూడా ఈ వీడియోలో చెప్తాను. లాస్ట్ వరకు వీడియో చూడండి. ఫస్ట్ మేల్ క్యాండిడేట్స్కి చూద్దాం. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 1 కిలోమీటర్ అయితే రన్ చేయాలి. 1 కిలోమీటర్కి టైం వచ్చేసి 4 minutes 15 seconds ఉంటుంది. అలాగే నెక్స్ట్ వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసి 35 kg, మనకి ఒక బస్తా టైప్ ఉంటుంది, 35 kg. దానిలో శాండ్ కానీ అలా ఫిల్ చేస్తారు. అది 2 minutes టైం ఇస్తారు. 100 meters అయితే. ఇందులో మెయిన్గా మనం రన్ చేయాల్సింది ఏముండదు. వెయిట్ లిఫ్టింగ్ అప్పుడు మటుకు జస్ట్ మనం క్యారీ చేసి స్ట్రాంగ్గా పట్టుకోగలిగితే చాలు, అయిపోతుంది. జస్ట్ వాకింగ్ స్పీడ్తో వెళ్ళినా కూడా మనకి 2 minutes టైం, చాలా ఎక్కువ టైం ఉంటుంది. ఇందులో మెయిన్ అందరూ ఫెయిల్ అయ్యేది డ్రాప్ చేస్తే ఫెయిల్ అయిపోతారు. మనం జస్ట్ ఫస్ట్ వెయిట్ లిఫ్ట్ చేసి గట్టిగా పట్టుకోగలిగితే మెల్లగా నడుచుకుంటూ వెళ్ళిపోయినా కూడా క్లియర్ అయిపోతుంది. రన్నింగ్ ఎలా చేయాలనేది నెక్స్ట్ తర్వాత మాట్లాడదాం. నెక్స్ట్ ఫీమేల్ కానీ ట్రాన్స్జెండర్స్ కానీ 1 కిలోమీటర్ రన్ చేయాలి. వాళ్ళు కూడా టైం వచ్చేసి 5 minutes 40 seconds ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అలాగే నెక్స్ట్ 20 kg వెయిట్ లిఫ్టింగ్ అయితే 20 kg ఉంటుంది. వీళ్ళకి సేమ్ 100 meters 2 minutes టైం అయితే ఇస్తారు. కానీ వెయిట్ లిఫ్టింగ్ అయితే 20 kgs బస్తా ఇస్తారు. అది మనం వెయిట్ జస్ట్ స్ట్రాంగ్గా పట్టుకుంటే సరిపోతుంది. 2 minutes టైం, మోర్ దెన్ ఎనఫ్ టైం ఉంటుంది. జస్ట్ వాకింగ్ స్పీడ్ తగిలినా కూడా కంప్లీట్ అయిపోతుంది. మెయిన్ చెప్పినట్టే దాన్ని పట్టుకోగలగాలి, డ్రాప్ చేయకుండా పట్టుకోగలిగితే ఈవెంట్ అయిపోతుంది. ఇది ఫైనల్గా ఈవెంట్స్. మేల్కి ఫీమేల్ అండ్ ట్రాన్స్జెండర్స్కి టైమింగ్ డిఫరెన్స్ అంతే. నెక్స్ట్ వచ్చేసి నేను 2019లో ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ఆర్బి మన మౌలాలి, సికింద్రాబాద్ మౌలాలి ఆర్పిఎఫ్ గ్రౌండ్స్ ఇచ్చారు నాకు. నేను ఇప్పుడు ఇనీషియల్గా ఎలా స్ట్రగుల్ అయ్యాను, లాస్ట్కి ఎలా స్కోర్ చేయగలిగా. ఇంకోటి మెయిన్ ఇంపార్టెంట్, మనకి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అనేది జస్ట్ క్వాలిఫైయింగ్ మాత్రమే. ఇందులో మెరిట్ మార్క్స్ అనేది ఏమి ఉండదు, జస్ట్ పాస్ అయితే సరిపోతుంది. ఎఫిషియన్సీ టెస్ట్ నేను 2018లో మన ఎగ్జామ్ అటెండ్ అయ్యాక 2019లో మనం 2019 ఈవెంట్కి వెళ్ళడం జరిగింది. మౌలాలి ఆర్పిఎఫ్ గ్రౌండ్స్లో ఈవెంట్ అయితే ఇచ్చారు. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేశాను. అయితే ఇప్పుడు నా రన్నింగ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటాను. ఈ గ్రౌండ్ నేను ప్రాక్టీస్ చేసినది ఈ గ్రౌండే. ఈ గ్రౌండ్ వచ్చేసి మన విజయవాడ సింగనగర్లో మాకినేని బసవపునే స్టేడియం. ఇందులో నేను ఫస్ట్ రోజు ఎగ్జామ్ క్వాలిఫై అయిన రిజల్ట్ వచ్చిన తర్వాతే నేను రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయడం జరిగింది. అప్పుడు కానీ మన ఏపీ పోలీస్ ఈవెంట్స్ కానీ, ఎక్కడైనా ఆర్మీ ఈవెంట్స్ కానీ, ఎక్కడా కూడా నాకైతే రన్నింగ్ ఈవెంట్స్ కోసం రన్నింగ్ అనేది ఎక్కడా కూడా అలవాట్లేదు. జస్ట్ మనం గేమ్స్ ఆడుతూ ఉంటాం, క్రికెట్ ఆడుతూ ఉంటాం అంతే తప్ప స్పెసిఫిక్గా ఈవెంట్స్ కోసం అయితే నేను ఆర్ఆర్బి గ్రూప్ డి క్వాలిఫై అయిన తర్వాతే ఈవెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను ఫస్ట్ రోజు వచ్చి రన్నింగ్ చేస్తున్నప్పుడు
ఈ ఓవరాల్ గ్రౌండ్ వచ్చేసి మనకి అరౌండ్ 450 మీటర్స్ ఉంటుంది. ఫస్ట్ రోజు నేను వచ్చి రన్నింగ్ స్టార్ట్ చేసినప్పుడు జస్ట్ అక్కడ స్టార్టింగ్ పాయింట్ స్టార్ట్ చేసి ఒక 200 మీటర్స్ కూడా పరిగెత్తలేకపోయాన్ని. ఆయాసం వచ్చేసేది బాగా. 200 మీటర్స్కి పరిగెత్తలేదు. అలాంటిది మనం 1000 మీటర్స్ ఈ గ్రౌండ్ దగ్గర దగ్గర 2.5 రౌండ్స్ వేయాలి. అట్లాంటిది చాలా డల్ అయిపోయాను. ఇదేంటి 200 మీటర్సే పరిగెత్తలేకపోతున్నాను, ఎలా కంప్లీట్ చేస్తాను ఏంటి అనేది. అప్పుడు తర్వాత అలాగే మెల్లగా డైలీ వచ్చేవాడిని. జస్ట్ 200 మీటర్స్ పరిగెత్తగానే ఆయాసం వచ్చేది, ఆగిపోయేవాడిని. అలాగే వచ్చేవాడిని, వెళ్తా ఉండేవాడిని. రోజు కొన్ని రోజులు అలా అయిపోతున్నాయి, ఒక 10 డేస్ అలాగా అయిపోతున్నాయి. తర్వాత మా అన్నయ్య కూడా రైల్వేలో ఆర్ఆర్బి గ్రూప్ డి క్లియర్ చేసి రైల్వేలోనే వర్క్ చేస్తున్నారు. అయితే ఒకరోజు మా అన్నయ్య వచ్చాడు, నేను ఎలా ప్రాక్టీస్ చేస్తున్నాను చూద్దామని. వస్తే సేమ్ అక్కడ పరిగెత్తాను. 200 మీటర్స్ రాగానే అవుట్ అయిపోతున్నాను. ఇది ఇలాగైతే అవ్వదని చెప్పేసి ఇంకా తను కూడా నాతో రావడం జరిగింది. డైలీ ఇద్దరం కలిసి గ్రౌండ్కి వచ్చేవాళ్ళం. ఫస్ట్ మనం ఈవెంట్ టార్గెట్ పెట్టుకోవాలి. మా అన్నయ్య నాకు ఫస్ట్ వచ్చేసి అప్పుడు నేను ఈవెంట్ స్టార్ట్ చేసినప్పుడు అరౌండ్ 68 kg ఉండేవాడిని. 65 to 70 మధ్యలో ఉండేవాడిని. కొంచెం వెయిట్ కూడా ఉండేవాడిని. మా అన్నయ్య వచ్చినప్పుడు ఫస్ట్ నాకు బ్రీతింగ్ కంట్రోల్ గురించి మెల్లగా స్లో జాగింగ్ చేస్తాం, ఎక్కువ రౌండ్స్ పరిగెత్తడం అలవాటు చేశాడు. టైమింగ్ తో సంబంధం లేదు. స్టార్టింగ్ లో మనకి బ్రీతింగ్ కంట్రోల్ అయ్యే వరకు టైమింగ్ తో సంబంధం లేకుండా స్లోగా ఎంత పరిగెత్తగలిగితే అంత పరిగెత్తేలాగా 2 rounds, 1 round, 2 rounds అలా డే బై డే ఇంక్రీజ్ చేసుకుంటాం. లాస్ట్కి మేము మా అన్నయ్య అయితే ఈజీగా ఈ రౌండ్ ఆగకుండా 10 rounds పరిగెత్తగలడు. నేను అట్లా చాలా కష్టపడి ఒక 6-7 rounds పరిగెత్తేవాడిని. బాగా అలవాటు అయిన తర్వాత లైట్గా ఎక్సర్సైజెస్ చేస్తూ అన్నీ కూడా కొంచెం బలం అనేది వచ్చాక, బ్రీతింగ్ కంట్రోల్ అయ్యాక అప్పుడు మనం టైం పెట్టుకొని ఈవెంట్ దగ్గరకు వస్తున్నప్పుడు టైం పెట్టుకొని అలాగే మనతో పాటు ఇక్కడ ఒక 4-5 members కలిశారు. వాళ్ళు కూడా మనతో పాటు రన్నింగ్ ప్రాక్టీస్ చేయడం జరిగింది. తర్వాత టైం పెట్టుకొని ఎంత టైం పడుతుంది చూసుకోవడం స్టార్ట్ చేసాం. అలాగా ఫస్ట్ మనం బ్రీతింగ్ కంట్రోల్ చేసుకోవాలి, ఆయాసం రాకుండా కంట్రోల్ చేసుకోవాలి. బ్రీత్ ఎవ్రీ సెకండ్స్ పీల్చకుండా ఒక హోల్ చేసుకోవడం రావాలి, 4-5 seconds. అట్లాగా డే బై డే కొంచెం మనం ఎఫర్ట్స్ పెడితే కానీ ఇది 1 day లో వచ్చేది కాదు. లావుగా ఉన్నా కూడా ఇది ఆర్మీ కానిస్టేబుల్ అంత టఫ్ అయితే ఉండదు ఈవెంట్. జస్ట్ ప్రాక్టీస్ చేస్తే అయిపోతుంది. మరి ఓవర్ వెయిట్ ఉంటే తప్ప నార్మల్ పీపుల్ అందరూ కూడా ఈజీగా క్లియర్ చేస్తారు ఈ ఎగ్జామ్. ఇది మనం ఓవరాల్ గా నేను డే బై డే ప్రాక్టీస్ చేస్తా. ఇప్పుడైతే కంటిన్యూస్ గా ఒక 7-8 rounds అయితే పరిగెత్తగలను. అట్లాగే లాస్ట్ కి మన ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మనం ఎంత టైంలో పడుతుంది, ఎంత టైం కవర్ చేయాలి, లాస్ట్ రౌండ్ ఎలా స్ప్రింట్ చేయాలి, ఇవన్నీ కూడా మనకి ప్రాక్టీస్ చేసే కొద్దీ వస్తూ ఉంటాయి. స్టార్టింగే కొంచెం పరిగెత్తి నా వల్ల అవ్వట్లేదు, నాకు కూడా కరెక్ట్ కాదు. ఇంకా చాలా మంది గ్రూప్ డి జాబ్ అనేది చాలా చిన్న చూపు చూస్తూ ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళకైతే ఈ జాబ్ ఇంపార్టెన్స్ చాలా ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగే పెద్ద జాబ్ రాకపోయినా ఇందులోకి ముందు ఫ్యామిలీ బర్డెన్ లేకుండా ముందు ఈ జాబ్ లోకి అయితే ఎంటర్ అయ్యి ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే వేరే జాబ్స్ కి రాసుకోవచ్చు. అలాగే రైల్వేలో కూడా డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ ఉంటాయి, వాటికి కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ముందైతే మీరు ఈ డేట్స్ వచ్చాక చూద్దామని కాకుండా క్వాలిఫై అయిన అందరూ కూడా ఫస్ట్ గ్రౌండ్ అయితే ప్రాక్టీస్ చేయండి. స్లోగా మీకు మీ ఎఫిషియన్సీ ఏంటో మీకు తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి నాకైతే ఆర్ఆర్బి సికింద్రాబాద్ లో ఆర్పిఎఫ్ గ్రౌండ్స్ అయితే ఇచ్చారు. అందులో ఈవెంట్ వచ్చేసి 400 meters రౌండ్ పెట్టకుండా 250 రౌండ్ చేశారు. గ్రౌండ్ ని 250 meters 4 rounds చేశారు. ఇదంతా కూడా మనకి ఇప్పుడంతా కూడా సెన్సార్ బేస్డ్, మనకి RFID ట్యాగ్స్ చేస్తారు. సెన్సార్ బేస్డ్ నా బ్యాచ్ లో 30 members కి ఎట్ ఎ టైం 30 members ని పార్టిసిపేట్ చేశారు. ఈజీగా వాళ్ళతో పాటు మనం పరిగెత్తడం జరిగింది. 4 minutes అరౌండ్ 4 minutes 5 seconds అయితే కంప్లీట్ చేశాను. అలాగే నెక్స్ట్ మనకి వెయిట్ లిఫ్టింగ్ వచ్చేసి వెయిట్ లిఫ్టింగ్ కూడా మనకి ఒక పైన ఉంటుంది, ఒక టేబుల్ మీద శాండ్ బ్యాగ్స్ అయితే వరుసగా ఉంటాయి. అవి కంఫర్టబుల్ గానే ఉంటాయి. జస్ట్ మనం అవి తీసుకొని ఎత్తుకోగలగాలి. మన టైం అయిపోతుందన్న కంగారు, టైం అనేది చాలా ఎక్కువ ఉంటుంది వెయిట్ లిఫ్టింగ్. 2 minutes 100 meters అంటే జస్ట్ 100 meters అంటే చాలా చాలా తక్కువ దూరం. మనకేంటంటే కంగారులో టైం సరిపోదేమో అని ప్రాక్టీస్ లేని వాళ్ళకి కొంచెం మీరు ఏదైనా గ్రౌండ్ లో ప్రిపేర్ అయితే అక్కడ ఒక శాండ్ బ్యాగ్
ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవడం బెస్ట్. మేమైతే అప్పుడు ఇక్కడ ఒక బ్యాగ్ అయితే పెట్టుకోవడం జరిగింది. అట్లాగే జస్ట్ ముందు మనం కంఫర్టబుల్ గా ఎత్తుకొని హోల్డ్ చేయాలి, భుజం మీద పెట్టుకోవడం ప్రాక్టీస్ చేయాలి. అది అటు ఇటు స్లిప్ అవ్వకుండా. టైం అయిపోతున్న కంగారులో హాఫ్ హార్టెడ్ గా పెట్టుకున్నామంటే అది స్లిప్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 35 kg ఒక్కసారి స్లిప్ అయితే పట్టుకోవడం కూడా కొంచెం కష్టం. ఫస్ట్ హోల్డింగ్ పొజిషన్ అనేది బాగా ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేశాక అప్పుడు జస్ట్ వాకింగ్ చేసినా కూడా మీకు టైం అనేది అర్థమైపోతుంది. సో వెయిట్ లిఫ్టింగ్ అనేది పెద్ద ఇది కాదు, జస్ట్ హోల్డ్ చేయడం ప్రాక్టీస్ చేయండి. అట్లాగే నెక్స్ట్ అలాగే నాకు ఈవెంట్స్ ఫస్ట్ డే ఈవెంట్స్ కండక్ట్ చేసిన ఫస్ట్ నాకు ఒక చిన్న ప్రాబ్లం ఎదురైంది. ఈవెంట్ కండక్ట్ చేసిన ఫస్ట్ రోజే నాకు డేట్ ఇవ్వడం అయితే జరిగింది. మార్నింగ్ రిపోర్టింగ్ 4 o'clock ఇచ్చారు. అయితే ఫస్ట్ రోజు అవడం వల్ల అందరూ వచ్చి మనకి ఈవెంట్స్ అన్ని స్టార్ట్ చేస్తారు కదా, దాంతో ఆ రోజు బాగా మార్నింగ్ 8 అయిపోయింది ఈవెంట్ స్టార్ట్ అయ్యేసరికి. మేము ఎప్పుడు మార్నింగ్ 4కి రిపోర్ట్ చేసి అలాగే ఎదురు చూస్తా పక్క ఆకలి అన్ని ఆపుకొని ఈవెంట్ వేయడం కొంచెం కష్టమైంది. తర్వాత రోజుల నుంచి ఈవెంట్ అనేది రిపోర్టింగ్ టైంకి ఇచ్చిన టైంకి చాలా ఫాస్ట్ గా ఈవెంట్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. కొంచెం కంగారు లేకుండా ఈవెంట్ టైంకి బిఫోర్ వెళ్తే గ్రౌండ్ చూసి కొంచెం పాజిటివ్ ఎనర్జీ అయితే రావడం జరుగుతుంది. మీరు లాస్ట్ మూమెంట్ లో కంగారు టైంకి వస్తే కొంచెం ఆ మైండ్ అనేది అంత రిఫ్రెష్ గా ఉండదు, మన టైం అనేది లాస్ అయ్యే ఈవెంట్ కూడా కొంచెం ఇదయ్యే ఛాన్స్ ఉంది. సో బెటర్ ఆ దగ్గరలోనే ఈవెంట్ ఇచ్చిన దగ్గరలోనే రూమ్ అది చూసుకోవడం, ఎర్లీగా టైంకి రావడం అన్ని కూడా చూసుకోండి. అలాగే నెక్స్ట్ పిఈటి గురించి భయపడాల్సినంత ఇదైతే ఏం లేదు. అలాగే నెక్స్ట్ పిఈటి అయితే జాబ్ 90% మనకి ఫస్ట్ లిస్ట్ లో రాకపోయినా సెకండ్ లిస్ట్ థర్డ్ లిస్ట్ మనకి ప్యానల్స్ వస్తూనే ఉంటాయి. ఆ లిస్ట్ లో కూడా మనకి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే రిమైనింగ్ వేరే జాబ్స్ వచ్చిన వాళ్ళు డ్రాప్ అయిపోతా ఉంటారు. వేకెన్సీస్ అనేవి ప్యానల్స్ రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ఈవెంట్ ని లైట్ తీసుకోవద్దు. అలాగే మంచి డైలీ మంచిగా డైరెక్ట్ గా గ్రౌండ్ కి వచ్చి చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్ గా గ్రౌండ్ కి వచ్చేసి రన్నింగ్ చేసేస్తా ఉంటారు. అది 100% రాంగ్. ఫస్ట్ అనేది మనం బాడీని స్ట్రెచ్ చేసుకోవాలి, వార్మప్ చేసుకోవాలి. అప్పుడు మన ఎటువంటి పార్ట్స్ మీద కొంచెం పార్ట్స్ అనేది వార్మప్ చేస్తే పార్ట్స్ అనేది హీట్ ఎక్కుతాయి. సో అప్పుడు మనం స్ట్రెస్ చేసినా కూడా పార్ట్స్ మీద కొంచెం ఏ విధమైన సైడ్ ఎఫెక్ట్స్ అయితే చాలా తక్కువ ఉంటాయి. స్టార్టింగ్ లో షిన్ బోన్ పెయిన్స్ అని, యాంకిల్ పెయిన్స్ అని చాలా వస్తూ ఉంటాయి. మీరు ప్లాన్ చేసుకోవాలి. ఆ రోజు టైమింగ్ ఈవెంట్ టైం కోసం పరిగెత్తకుండా అప్పుడప్పుడే మనం 2-3 డేస్కి ఒకసారి ఈవెంట్ టైంకి పెట్టుకుంటా ఉండాలి. స్టార్టింగ్ అంతా కూడా మనం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కంట్రోల్ చేసుకోవడానికే చేస్తూ ఉండాలి. ఒకేసారి డైలీ కూడా స్పీడ్గా పరిగెత్తేస్తూ ఉంటే చాలా రకాల పెయిన్స్ అయితే వస్తాయి. పెయిన్స్ వచ్చేసినప్పుడు రన్నింగ్ని స్టాప్ చేయండి. అది తగ్గాక మళ్ళీ ప్రాక్టీస్ చేయండి. పెయిన్ మీద చేస్తే అది ఇంకా సివియర్ అయ్యే ఛాన్స్ ఉంది. సో డైట్ కూడా మంచిగా హెల్దీ డైట్, ఎన్వి తినే వాళ్ళు అయితే ఎన్వి, ఎక్కువ ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయండి. అలాగే వెజ్ వాళ్ళు అయితే మంచిగా ప్రోటీన్ డైట్ అనేది తీసుకోండి. సో చేసుకోవాలనుకున్నాను. మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా కింద నన్ను కామెంట్స్ లో అడగొచ్చు. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే మీకు షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఎవరీవన్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఈవెంట్స్.